కూడా తిను. మాట్లాడకుండా ముందు గబగబా 4 ముద్దలు తినండి. భూమి, మాట్లాడొద్దన్నాను కదా. అది కాదు, ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? నా పైన ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు పైకి అంత కఠినంగా ఉంటున్నావు? ప్రేమించడం నా బలహీనత, తిరిగి ఆ ప్రేమను పొందలేకపోవడం నా తలరాత. ఎందుకలా మాట్లాడుతున్నావు భూమి? నా ప్రేమ నీకెప్పుడు కనిపించలేదా? నా మీద నీకున్న ప్రేమని మీ అన్నయ్య పైన నీకున్న ప్రేమ కప్పేసింది మాధవ్. భూమి, పొరపాటు పడుతున్నావు. అన్నయ్య మీదున్న ప్రేమ వేరు, నీ మీదున్న ప్రేమ వేరు. నేను చెప్పేది కూడా అదే మాధవ్. మీ అన్నయ్యకి నచ్చినట్టు నువ్వుండు, కానీ నన్ను ఉండమని చెప్పొద్దు. అన్నయ్య ఈ ఇంటి పెద్ద. మనందరం ఆయన చెప్పినట్లే వినాలి, ఆయనకు నచ్చినట్లే ఉండాలి. అప్పుడే అందరం సంతోషంగా ఉంటాం. ఎక్కడుంది సంతోషం? ఎక్కడుంది ఆనందం? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు అవమానాలు, అపనిందలు తప్ప ఇంకేం మిగిలాయి? ప్రతి క్షణం కష్టాలతోనే, కన్నీళ్లతోనే కాపురం చేస్తున్నాను. కనీసం కట్టుకున్న భర్త అర్థం చేసుకున్నా ఆ కష్టాలన్నీ ఇష్టంగా భరించేదాన్ని. కానీ నా దురదృష్టానికి అదృష్టం కూడా లేకుండా పోయింది. భూమి, ఇప్పుడు ఆ కన్నీళ్ళెందుకు? నా కోపాన్ని అర్థం చేసుకోలేని వాడివి నా కన్నీళ్ళని మాత్రం ఏం అర్థం చేసుకుంటావులే. సర్లే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? తిను, తిన్నాక నీ చేతికి వెన్న రాస్తాను. అరే, అన్ని ముద్దలు నాకే పెడుతున్నావేంటి? ఇక నువ్వేం తింటావు? రా, తినిపిస్తాను. వద్దు, నేను తింటానని చెప్తున్నాను కదా. ఏం అవసరం లేదు, నేను తినిపిస్తాను.